హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 767 పాయింట్స్ గెయిన్ అయ్యి 60,687 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 229 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,103 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,733 దగ్గర క్లోజ్ అయింది. ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు గమనించారంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా పర్ఫామ్ చేయలేదు. ఇవాళ వచ్చిన మూన్ కొంత పక్కన ఉంచితే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ 0.2% దగ్గరగా డౌన్ అయింది. అండ్ స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో 2.5% దగ్గరగా ఈ వీక్లో కరెక్షన్ కనిపించింది. కానీ వెరాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూవ్, మిడ్ క్యాప్ స్టాక్స్ నియర్లీ 1% దగ్గరగా ర్యాలీ అయ్యాయి. కానీ ఇవాళ వచ్చిన మూవ్ని మనం గమనిస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే మనకి ఎక్కువగా ర్యాలీ కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఒక రేంజ్ బౌండ్ నేచర్ కనిపించింది. అండ్ మార్కెట్ ఓపెనింగ్ ముందు అంత స్పెషల్ డేటా ఏం లేదు, లైక్ మార్కెట్ ఇంతలా ర్యాలీ అవుతుందని ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో ఏం లేదు. గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అర్థమవుతుంది, బికాస్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, యూఎస్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 40 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా ఉంది. కానీ పాజిటివ్ సైడ్ ఉంటాం ఎప్పుడు 17,980 అబోవ్ అని మెన్షన్ చేశాను. ఓపెనింగ్ ఈ లెవెల్ దగ్గరే జరిగింది. 17,980 to 18,000 ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, అండ్ అక్కడి నుంచి నియర్లీ 80 పాయింట్స్ దగ్గరగా డ్రాప్ అవడం, అండ్ అగైన్ 17,900 జోన్ నుంచి నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో మనకి ర్యాలీ కనిపించింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకు అటువంటి ర్యాలీ అయితే కనిపించలేదు. ప్రీవియస్ డేస్లో మనం గమనిస్తూ వస్తే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే నిఫ్టీ ఏ రోజైతే ర్యాలీ అవుతుందో, ఇఫ్ ఒకవేళ ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవ్వకపోతే కమింగ్ డేస్లో ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా కొంత స్లైట్ పాజిటివ్గా ఉంటున్నా నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ర్యాలీ అవుతూ ఉంటుంది. అది ఒక రోజు తర్వాతే జరగాలని లేదు. ఒక పాయింట్ వరకు నిఫ్టీలో ఎక్కువగా ర్యాలీ కనిపిస్తూ బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ బౌండ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ నంతటిని బ్యాంక్ నిఫ్టీ ఒక పాయింట్ లోనే ఫిల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి స్టిల్ మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. నియర్లీ 1,637 crores దగ్గరగా సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ రీసెంట్ డేస్లో ఎలా ఉందో డేటా అలానే మెయింటైన్ అవుతుంది. స్ట్రాంగ్ పాజిటివ్ అన్నట్టు డేటా అయితే కనిపించట్లేదు. మేబీ ఇవాళ ఎండింగ్కి వచ్చే డేటాలో ఏదైనా చేంజ్ కనిపించాలి. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది ఇవాళ. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సిపిఐ డేటా మనకి రిలీజ్ అవుతుంది అక్టోబర్ నెలకు సంబంధించి. యూఎస్ రిలేటెడ్గా సిపిఐ డేటా రిలీజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రియాక్షన్ మనం చూసాం కదా. సో మన ఇండియా రిలేటెడ్గా ఉండే సిపిఐ కూడా ఆర్బీఐ డెసిషన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి అప్డేట్ అవబోయే సిపిఐ డేటాని గమనించాలి. లాస్ట్ టైం వచ్చిన సిపిఐ డేటా 4.35% దగ్గరగా ఉందనుకుంటున్నాను, అండ్ ఎస్టిమేట్స్ 4.2% దగ్గరగా ఉంటుందని. బట్ ఎప్పటివరకైతే మార్కెట్ 17,600 అబోవ్ సస్టైన్ అవుతూ ఉంటుందో మార్కెట్ వ్యూని షార్ట్ టర్మ్ నేను బులిష్గానే చూస్తున్నాను. బట్ ఇంట్రాడే వరకు వచ్చేసరికి ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ సస్టైన్ అవుతుంటేనే ఆ రోజు ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోవడం. ఒకవేళ మళ్ళీ అగైన్ అది ఫేక్ మూవ్ అయ్యి అగైన్ ఆ లెవెల్స్ బిలో ఫాలో అయ్యి సస్టైన్ అవుతుంటే స్టాప్ లాస్ నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. బికాస్ మనం కరెక్ట్ అయినప్పుడు మంచి గెయిన్ని చూడొచ్చు, ఒకవేళ తప్పు అయినప్పుడు లిటిల్ స్టాప్ లాస్తో ఎగ్జిట్ అవుతూ ఉంటేనే ఓవరాల్ ట్రేడింగ్ ప్రాఫిటబుల్గా కనిపిస్తుంటుంది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ నేను మీకు టెలిగ్రామ్లో ఒక అప్డేట్ పోస్ట్ చేశాను. సో ట్విట్టర్లో కొన్ని ప్లాట్ఫామ్స్లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే సెబీ దగ్గర నుంచి ఇంకొక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. అది December 1st నుంచి వర్తించబోతుందని ఎలా మనకు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుందని ఎలా డేటా కనిపిస్తుంది. ఇంతకీ ఇది అందరినీ ఇంపాక్ట్ చేస్తుందా, ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుందా అంటే లేదు. ఇది ఎవరెవరైతే స్టాక్స్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాటిని ప్లెడ్జ్ చేసి, కొంతమంది బ్రోకర్స్ నేను కంప్లీట్గా ప్లెడ్జ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను మీకు. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 lakh ఉంది అనుకుందాం. ఆ 5 lakh పెట్టి నేను ఎఫ్ఎన్ఓలో ఆప్షన్స్ని సెల్ చేయడం బదులు ఆ 5 lakh తో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ ఆర్ ఏదైనా ఒక స్టేబుల్ స్టాక్ని కొంటాను. ఆ స్టాక్ని కొని నా బ్రోకర్ దగ్గర తాకట్టు పెడతాను, ప్లెడ్జ్ చేస్తాను. యూజువల్గా బ్రోకర్స్ ఏం చేస్తుంటారు, లైక్ జీరోదా కానీ అప్స్టాక్ కానీ నార్మల్ బ్రోకర్స్ ఏం చేస్తుంటారంటే మీరు ఎంత తాకట్టు పెట్టినా 5 lakhs సంబంధించిన షేర్స్ తాకట్టు పెట్టినా ఆఫ్టర్ హెయిర్ కట్ మీకు వచ్చే డబ్బుల్లో 50% యూజ్ చేయాలి. అలా తాకట్టు పెడితే వచ్చిన డబ్బుల్లో హెయిర్ కట్ పోన్ వచ్చిన డబ్బుల్లో 50% యూజ్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ద 50% క్యాష్ కాంపోనెంట్ని యూజ్ చేయాలని చెప్తారు. కానీ కొంతమంది బ్రోకర్స్ బికాస్ ఆ బ్రోకర్స్కి ఫీజిబిలిటీ ఉంది కాబట్టి 100% ఆ మార్జిన్ అమౌంట్ని యూజ్ చేసుకోమని అలౌ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి నెగిటివ్ అవ్వబోతుంది. ఇది యాక్చువల్గా రూల్ ఉంది కానీ కంపల్సరీ చేయలేదు ప్రీవియస్గా, కానీ ఇప్పుడు కంపల్సరీ చేస్తారన్నట్లు మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా బ్రోకర్స్ మీద ఒక హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందంటే నేను అనుకోవట్లేదు. బికాస్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాన్ని ప్లెడ్జ్గా పెట్టి దానితో ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దాని కారణంగా ఎక్కువగా వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవట్లేదు. ఇది నార్మల్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ని ఇంపాక్ట్ చేస్తుందా, రెగ్యులర్గా క్యాష్తో పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుందా అంటే 1% కూడా ఇంపాక్ట్ చేయదు. సో కాబట్టి ఇలా వస్తున్న కొత్త రూల్స్ కారణంగా స్టాక్ మార్కెట్ ఆర్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ మీద ఇంపాక్ట్ అయితే నెగ్లిజిబుల్ అని మనం అనుకోవాలి. ఇవాళ కొన్ని స్టాక్స్ని గమనిస్తే అన్యూజువల్గా గెయిన్స్ కనిపించాయి. లైక్ జొమాటో నియర్లీ 8% దగ్గరగా ర్యాలీ అయింది, అండ్ ఈవెన్ ఐఆర్సిటీసీ కూడా 2% దగ్గరగా ర్యాలీ అయింది. వీటి రిలేటెడ్గా స్పెసిఫిక్గా ఎటువంటి అప్డేట్స్ లేవు,
కానీ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనకి MSCI రిలేటెడ్గా రీబ్యాలెన్సింగ్ అయితే జరిగింది. MSCI ఇండెక్స్లో యాడ్ అయితే ఆ స్టాక్ ఎందుకని పెరగాలి, జొమాటో ఆర్ IRCTC దాని కారణంగా ర్యాలీ అయి ఉంటుందని మీరు ఎందుకు చెప్తున్నారంటే, నిఫ్టీలోకి ఏదైనా ఒక స్టాక్ యాడ్ అయితే నిఫ్టీ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొత్తగా యాడ్ అవుతున్న స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. అలాగే MSCI ఇండెక్స్లోకి ఏదైనా ఒక స్టాక్ యాడ్ అవుతుంటే ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో కొత్తగా యాడ్ అవుతున్న స్టాక్స్లోకి మనీ ఫ్లో అవుతుంది అండ్ ఎగ్జిట్ అవుతున్న స్టాక్స్ నుంచి మనీ బయటికి వెళ్తుంది. అలా చూస్తే MSCI ఇండియా ఇండెక్స్లో యాడ్ అవుతున్న 9 స్టాక్స్, న్యూగా యాడ్ అవుతున్న 9 స్టాక్స్ ఒక లిస్ట్ ఇది. నేమ్స్ ఇవి చూస్తే బజాజ్ హోల్డింగ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, IRCTC, మైండ్ ట్రీ, ఎంఫసిస్, SRF, టాటా పవర్ అండ్ జొమాటో. అండ్ డిలీట్ అవుతున్నవి అందులో ఒకటి ఇప్కా అలాగే REC. సో ఇది MSCI ఇండియా ఇండెక్స్. కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రిలేటెడ్గా బిగ్ చేంజ్ అయితే కనిపిస్తుంది. నియర్లీ 64 దగ్గరగా స్టాక్స్ని యాడ్ చేశారు అండ్ 10 స్టాక్స్ దగ్గరగా డిలీట్ చేశారు. సో వాటి యొక్క లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఈవెన్ వాటి డేటానే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు నేను మీకు అప్డేట్ చేశాను. కానీ వాటికంటే క్లియర్గా మీకు ఆఫ్టర్నూన్ 3:15 ఒక 2 PDFs మన టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. వాటిలో గమనించారంటే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇలా MSCI ఇండెక్స్లోకి స్టాక్స్ యాడ్ అవడంతో స్టాక్స్లో ఇవాళ మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్లోనే అయింది, కానీ అక్కడి నుంచి స్టాక్ స్లోగా స్లైడ్ అవుతూ నియర్లీ 3% దగ్గరగా డౌన్ అయింది. స్టాక్ రిలేటెడ్గా మార్కెట్ టైంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఫ్లో అయింది. ఈజిప్ట్ వాళ్ళు 3 వీలర్స్ ఆటోస్ని బ్యాన్ చేశారనేలా ఈజిప్ట్లోనే న్యూస్ ప్లాట్ఫామ్స్లో ఒక ప్లాట్ఫామ్ పబ్లిష్ చేయడంతో అది ఎక్కువగా సర్క్యులేట్ అయింది. కానీ బజాజ్ ఆటో వాళ్ళు ఇస్తున్న క్లారిఫికేషన్, ఎస్ అక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, గవర్నమెంట్ బ్యాన్ చేయాలని అయితే ప్రయత్నిస్తుంది, కానీ అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. ఇంతకీ అక్కడ 3 వీలర్స్ని బ్యాన్ చేస్తే బజాజ్ ఆటోకి వచ్చే నష్టం ఏంటి? బజాజ్ ఆటో వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్లో 30 to 40% దగ్గరగా ఎక్స్పోర్ట్స్ ఈజిప్ట్కే వెళ్తుంటాయి. వీళ్ళ వాల్యూమ్స్లో నియర్లీ 2% దగ్గరగా వాల్యూమ్స్ ఈజిప్ట్ నుంచే కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఇంతకీ ఈజిప్ట్ వాళ్ళు ఎందుకు అక్కడ 3 వీలర్స్ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు? అక్కడ వాటి రిలేటెడ్గా సేఫ్టీ నార్మ్స్ పెద్దగా లేవని అండ్ ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ వాటి కారణంగా ప్యాసింజర్స్కి ఇంపాక్ట్ నెగిటివ్గా అవుతుంది కాబట్టి అదొక కన్సర్న్ అని చెప్తూ అవన్నీ కూడా ఈ ఫాజిల్ ఫ్యూయల్ మీద రన్ అవుతున్నాయి. సో దాని కారణంగా ఎన్వైరన్మెంట్కి పొల్యూషన్ జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా CNG బేస్డ్గా వెహికల్స్ని తీసుకోవాలనుకుంటున్నారని. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ సేల్ అయిన 3 వీలర్ ఆటో స్పేస్లో 90% దగ్గరగా వెహికల్స్కి వితౌట్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉందని, సో ఎటువంటి నామ్స్ని పాటించకుండా అక్కడ 3 వీలర్స్ని సెల్ చేస్తున్నారని. కాబట్టి 25 lakh దగ్గరగా ఉన్న 3 వీలర్ వెహికల్స్ని, నియర్లీ 2.5 million దగ్గరగా 3 వీలర్ వెహికల్స్ని స్క్రాప్ చేసి, మీన్స్ ఇంకా అవి రోడ్స్ మీద తిరగకూడదని ఒక రూల్ని అక్కడ గవర్నమెంట్ తీసుకొచ్చిందనేలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. బట్ అగైన్ బజాజ్ ఆటో వాళ్ళు చెప్తున్నది ఇది ఇంకా అఫీషియల్ కాలేదు, బట్ డిస్కషన్స్ అయితే ఉన్నాయని. సో ఈ రీజన్స్తోనే స్టాక్లో ఇవాళ కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియా వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. అవంతా బ్యాడ్గా లేవు, అలానే ఎక్స్ట్రాడినరీగా మంచిగా కూడా లేవు. కానీ దానికంటే ఒక మేజర్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. వోడాఫోన్ ఐడియా వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని అప్రోచ్ అయ్యారని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరికి వోడాఫోన్ ఐడియా వాళ్ళు వెళ్ళి మాకు అప్పుగా డబ్బులు ఇవ్వండి, వీళ్ళే చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాలి బ్యాంక్స్కి, ఈవెన్ స్టిల్ మా దగ్గర రివైవల్ ప్లాన్స్ ఉన్నాయి, సో మమ్మల్ని నమ్మి మాకు అప్పు ఇవ్వండి అని SBI వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు వోడాఫోన్ ఐడియా వాళ్ళని. ఎలా మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో ఇది నిజమా కాదా అని ఎక్స్చేంజెస్ కూడా వోడాఫోన్ ఐడియాని అడిగాయి. 314 అరౌండ్ అడిగాయి. ఇంకా మనకి రిప్లై రాలేదు వోడాఫోన్ ఐడియా నుంచి. ఇక్కడ గమనించాల్సింది ఇవన్నీ కూడా మిలియన్స్లో ఉంటాయి. మనం క్రోర్స్లో చూడాలనుకుంటే లాస్ట్ టైం 7,300 crore దగ్గరగా వీళ్ళు లాస్ని పోస్ట్ చేస్తే ఇప్పుడు 7,128 crore దగ్గరగా వీళ్ళు లాస్ని పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్గా ఉన్నాయి అండ్ మార్జిన్స్ కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆర్పు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా లాస్ట్ క్వార్టర్ 104గా ఉంటే ఇప్పుడు అది 109గా ఉంది. బట్ మనం చూస్తున్నాం సబ్స్క్రైబర్స్ టైం టు టైం వోడాఫోన్ ఐడియా నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఆ పాయింట్లో చూస్తే సబ్స్క్రైబర్ బేస్ లాస్ట్ టైం 25.5 crore ఉంటే ఇప్పుడు 25.3 crore ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తున్నా, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో చూస్తున్నా వీళ్ళ 4G సబ్స్క్రైబర్ బేస్ కొంతవరకు పెరిగింది. ఓవరాల్ వోడాఫోన్ ఇండియా నెంబర్స్ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు, కానీ అలానే డిసప్పాయింట్ కూడా చేయలేదు. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక 2 ఆర్డర్స్ లభించాయని చెప్తున్నారు. ఒకటి 40 crore ఆర్డర్. ఆ 40 crore ఆర్డర్లో వీళ్ళు డైమండ్ స్టడెడ్ గోల్డ్ని, అలాగే ఇంకొకటి 10 crore ఆర్డర్, ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని. సో ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చాయనేలా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మదర్సన్ సుమి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు అండ్ ఈవెన్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్గా కూడా ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. వీళ్ళ డెట్ లెవెల్స్ పెరిగాయి, నెట్ డెట్ టు ఎబిటా లెవెల్స్ కూడా డిటోరియేట్ అయ్యాయి.
సో అలా వచ్చిన అప్డేట్స్తో స్టాక్ ఇవాళ ఒక పాయింట్లో ఫాల్ అయ్యి మళ్ళీ అగైన్ స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. దీని రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుందాం. వీళ్ళ టాప్ లైన్ బాటమ్ లైన్లో గ్రోత్ లేదు, కానీ దీనికి అడిషన్గా వీళ్ళ నెట్ డెట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే పెరిగింది. జూన్లో 6158 crore దగ్గరగా వీళ్ళకి నెట్ డెట్ ఉంటే ఇప్పుడు 7627 crore దగ్గరగా నెట్ డెట్ పెరిగిందని అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ నెట్ డెట్ టు ఎబిటా లెవెల్ కూడా 1.1 నుంచి 1.3కి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయని, సప్లై సైడ్ ఛాలెంజెస్ ఉంటాయని అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా పెరిగాయి. కాబట్టి Q3లో కూడా వీళ్ళు పెద్దగా గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదని అప్డేట్ చేస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ ఈవీ బుక్ అది లాస్ట్ టైంతో పోలిస్తే 27% దగ్గరగా ఈవీ బుక్ పెరిగిందని అండ్ వీళ్ళ ఫోకస్ కూడా ఈవీ సైడే ఎక్కువ చేయాలనుకుంటున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ ఎక్కువగా చేయాలనుకుంటున్నారని కూడా వీళ్ళు స్టేట్మెంట్స్ని అయితే పాస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ బిజినెస్ వీక్గా ఉంది, ఈవీ సైడ్ బిజినెస్ స్ట్రాంగ్గా ఉంది అండ్ ఫర్దర్గా కూడా ఆ సెగ్మెంట్లో స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ని మీన్స్ ఇంకా ఫర్దర్గా కూడా మంచి ఆర్డర్స్ని ఆ సెగ్మెంట్లో గెలుచుకుంటారని వీళ్ళు కామెంట్స్ చేయడం కూడా వీళ్ళ రిలేటెడ్గా ఉన్న నెగిటివ్ని కొంతవరకు బ్యాలెన్స్ అయితే చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు, మరీ అంత వీక్గా లేవు, అలానే స్ట్రాంగ్గా కూడా లేవు. వీళ్ళ యాడ్ రెవెన్యూ 20% దగ్గరగా గ్రో అయింది, బట్ 22% దగ్గరగా గ్రోత్ ఉందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ స్లైట్ బిలో ఎస్టిమేట్స్ అయితే యాడ్ రెవెన్యూ గ్రోత్ అయితే కనిపిస్తుంది అండ్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ బేస్ కూడా 1.5% దగ్గరగా డీగ్రో అయింది, కానీ 3% దగ్గరగా గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ వీళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, ప్రెసెంట్ క్వార్టర్స్లో ఎలా గ్రో అవుతున్నారని కాదు, ఇప్పుడు స్టాక్ 300 అబోవ్ ఉంది. సోనీ వాళ్ళతో జరుగుతున్న డీల్ కారణంగా దాని రిలేటెడ్గా కూడా వీళ్ళు కామెంట్ చేశారు. సోనీ వాళ్ళతో జరగాల్సిన డీల్ ప్రెసెంట్ కన్సిడరేషన్లో ఉందని, వాటి రిలేటెడ్గా త్వరలోనే అప్డేట్ ఇస్తామని కూడా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆస్ట్రాల్ పాలీ ఓవరాల్ నెంబర్స్ బెటర్గా ఉన్నాయి, మార్జిన్స్లో కొంత డిప్ కనిపిస్తుంది, కానీ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే అబోనే ఉంది. అండ్ వీళ్ళ రిలేటెడ్గా ఉండే పీవీసీ అండ్ సిపివిసి ప్రైజెస్ కూడా Q3లో ఇంకా పెరుగుతాయని, దాని కారణంగా వీళ్ళకి అడిషనల్గా బెనిఫిట్ దొరుకుతుందనేలా ఆస్ట్రాల్ పాలీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్టాక్ ఇవాళ డౌన్ అయింది, కానీ వీళ్ళ రిలేటెడ్గా నెంబర్స్ బాగున్నాయి, ఓవరాల్ ఫైనాన్షియల్స్ బాగుంటున్నాయి అండ్ ఇదే నెక్స్ట్ క్వార్టర్స్లో కూడా రిపీట్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తూ 350 crore దగ్గరగా క్యాపెక్స్ ప్లాన్స్ కూడా వీళ్ళకు ఉన్నాయని ఎలా వీళ్ళు రిజల్ట్స్లో మెన్షన్ చేశారు. సో ఓవరాల్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ నెంబర్స్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ యాక్టివ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేయలేదు, నిన్నే వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్లో ఆల్రెడీ మనకి డ్రాప్ కనిపించింది, నియర్లీ 9% దగ్గరగా, బట్ ఇవాళ అగైన్ 10% దగ్గరగా డ్రాప్ కనిపించింది. నిన్న వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్లో అగైన్ వీళ్ళ బిజినెస్ గురించి వీళ్ళు చేసిన స్టేట్మెంట్సే ఇవాళ స్టాక్లో ఇంత ఫాల్కి రీజన్. నిన్న వీళ్ళ నెంబర్స్ వీక్గా ఉన్నాయి, వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే నిన్న రెవెన్యూ ఫ్లాట్గా ఉంది. వీళ్ళ మార్జిన్స్ని గమనిస్తే ప్రీవియస్గా వాళ్ళ మార్జిన్స్ 22-24 అలా మెయింటైన్ అవుతుండేవి, ఈసారి అది 18% దగ్గరికి వచ్చింది. బికాస్ వీళ్ళు సంపాదించుకున్న రెవెన్యూస్లో 95% దగ్గరగా రెవెన్యూస్ ఏపీఐస్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. రీసెంట్ డేస్లో మనం గమనిస్తున్నాం రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, కెమికల్ కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఏపీఐస్ డిమాండ్ తగ్గింది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఏపీఐ ప్లేయర్స్ అందరికి కూడా రీసెంట్ డేస్లో స్టాక్ ప్రైజెస్లో అయితే ఫాల్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి అడిషన్గా వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ కామెంట్, వీళ్ళ రిలేటెడ్గా ఉండే మేజర్ డ్రగ్ అయిన ఐబుప్రోఫెన్ ఒక డిమాండ్ గ్లోబల్గా 40% దగ్గరగా తగ్గిందని చెప్తున్నారు. ఈ వైరస్ కారణంగా ఐబుప్రోఫెన్ అండ్ ఇతర పెయిన్ రిలీఫ్ డ్రగ్స్ అన్నిటికి కూడా డిమాండ్ పెరిగింది, కానీ ఇప్పుడు ఆ డిమాండ్ 40% దగ్గరగా తగ్గిందని అండ్ ఈ డిమాండ్ నార్మల్ అవ్వడానికి 3 to 6 months దగ్గరగా పడుతుందని ఎలా వీళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ ఇవాళ 10% దగ్గరగా డౌన్ అయింది. అండ్ ఇవే కాదు, చాలా కంపెనీస్ అయితే వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి. వాటి రిలేటెడ్గా ఇమేజెస్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అండ్ వాటిల్లో నాకు పర్సనల్గా ది బెస్ట్ అనిపించిన రిజల్ట్స్ని కూడా స్టాక్స్ ఇన్ యాక్షన్లో గుడ్ నెంబర్స్ అని కూడా మెన్షన్ చేస్తుంటాను. సో ఒక 1/2 hour to 1 hour లైవ్ సెషన్ని కండక్ట్ చేద్దామా, లేదంటే కంటెంట్ వీడియో అని అడిగినప్పుడు రెండింటిని చేయండి అని అడిగారు. కాబట్టి రేపు కంటెంట్ వీడియో మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది అండ్ సండే మనం లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేద్దాం. నేను మీకు ఒక పోస్ట్ని అయితే పెడతాను కమ్యూనిటీలో, అది నేను మీకు టెలిగ్రామ్లో కూడా మీతో నేను షేర్ చేస్తాను. అందులో క్వశ్చన్స్ని అడగడానికి ప్రయత్నించండి. ఆప్షన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ని అయితే అడగద్దు, బికాస్ ఆప్షన్స్ రిలేటెడ్గానే డెడికేటెడ్ లైవ్ని అయితే కండక్ట్ చేయాలనుకుంటున్నాం. మేము ఆల్రెడీ చెప్పాం, అదైతే కండక్ట్ చేస్తాం ఫైనల్లీ. బట్ అదర్ దాన్ ఆప్షన్స్ ఇంకే క్వశ్చన్స్ అయినా మీరు అడగడానికి ప్రయత్నించండి. సో ఆన్సర్ చేయగలిగేలా ఉంటే డెఫినెట్లీ మేము ఆ లైవ్లో స్టార్టింగ్లో ఆన్సర్ చేస్తాం అండ్ ఇన్ బిట్వీన్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ని కూడా లైవ్లో అడుగుతున్న క్వశ్చన్స్ని కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ అనుకుంటున్నది అయితే లైవ్ పెట్టాలనుకుంటున్నది సండే 6 PM ఈవినింగ్ 6 PMకి. మీకు ఆ టైం కరెక్ట్గా ఉందా లేదా నేను టైం మారుద్దామా, మీరు ఒకసారి అది కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. బాగానే ఉందా ఆ టైం అనుకుంటే అదే కంటిన్యూ చేద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లోన కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.